అమరుడవు నీవు నా యేసయ్యా ఆదియోముతమునివేనయ్యా అమరుడవు నీవు నా యేసయ్యా ఆదియోముతమునివేనయ్యా ఆదిలోను రాని వాక్యమే ఆదరించెను శ్రమ తొలిమిలో ఆదిలోను రాని వాక్యమే ఆదరించెను శ్రమ తొలిమిలో సాగిపోదు తీయోను మార్గములో ఆలపించు ఈ దివ్య సన్నిధిలో అమరుడవు నీవు నా యేసయ్యా అట్టిపట్టుగా పరుగులను బట్టి అవలేనగా పక్కన పెట్టి అప్పుడు అంటున్నాడు అమ్మాయిలు చేస్తారని మీరు చేస్తారని అని చెప్పి వాడుగా ఉన్నటువంటి చాదం తీసుకొని అయ్యా అయ్యా చకచక మందు చాదం వేసి నీళ్ళు చూడసాగే
డ్యూటీకి వెళ్ళారండి. ఏమిటమ్మా తొందరగా వచ్చారు? ప్రతినిధులు కూడా లేటుగా సూర్యుడు అస్తమించే వరకు ఇంటి దాపులు రావట్లేదు, నీరసించి వస్తున్నారు. నాన్నగారు ఇరువురు ఆడపిల్లలమే మొదలు నీళ్లు తోడిపోయేలాక నీరసించిపోతున్నాం అంటున్నారు. ఎప్పుడు వచ్చినా 9 అయ్యేది ఇవ్వాలి, 7కే వచ్చిన వర్షం వల్ల నాన్న ఈ రోజు 15 రావడానికి ఒక కారణం ఉంది. ఏమిటది? ఎవరో కురవాడు బాగుదాపుకు వచ్చాడు. అమ్మాయి నీ చేతిలో చాదెవరని అడిగాడు. నేను వద్దన్నా ఇది ఇచ్చింది. ఇది నువ్వు ఇది నుప్పే కానీ బుద్ధి బెనక నీరు పోతే తుప్పే. ఆ కురవాడు చార్ తీసుకొని నీళ్ళు తోడుకొని మొత్తాన్ని నీళ్ళు తోడిపోసాడు. అందుకని కందకాడు. అవునా? అవునా? మరి బాగున్నాయంకే చూసాడు. అవునా? వేరు వేరు వాళ్ళకి ప్రతివేళ చేయాలి కాబట్టి దక్షిణమే బయలుదేరి వెళ్ళి అత్తగాడు ఎక్కడున్నా తీసుకుని రమ్మనగా పరుగు పరుగున బాబు ఇదేవు మరి మా ఊరి ఇది మా ఊరి. ఈ ఊరి పేరేమిటి? అవునండి. కారణాలు అంటే మాకు బంధువులు ఉన్నారు కదా. మాకు మటుకు ఎక్కడ లేరా నారాయణుడు ఎవరు? మా ఏలు విడిచిన మేనమా కొడుకు మరదలు మేనగోళ్ళు నోరు మొయ్యరా కోటి కోళ్ళ కొడుకు నోరు మొయ్యరా. నాకేమైతుంది అనుకుంటున్నావు? నాకేం తెలుసు బాబు. నాన్నగారి పేరు ఏమిటి? మా నాన్నగారి పేరు ఇస్సాకండి. ఇస్సాకంటే మా బావగారే కదా. మీ అమ్మగారి పేరేమిటి? రెప్కా. రెప్కా. రెప్కా రెప్కా అంటే మా అక్కే. రెప్పకా అని రెప్పమ్మ అట్టవులు పిలుస్తున్నారు. ఓ రేపే కరువు పని బయలుదేరి సావు నీ దినం చేయవు అంటున్నారు. బాబు అయ్యా ఎవరిని ఇప్పుడు దాకా బాబు ఏమన్నా ఒకసారి అరేమన్నా ఇంత మర్యాద పెరిగిందా? నారాయణ నేర్పిండా? నారాయణ నేర్పండి. నారాయణ పాఠమే. నువ్వు ఎంతకాలం నువ్వు ఇక్కడికి ఎవరి కోసం వచ్చావు? నేను మా మేనమామ కోసం వచ్చిన. మేనమామ? నువ్వు ఎదుగుతున్నటువంటి మేనమామ లాభాలు నేనే. మామయ్య ఇరువురు ఒకరినొకరు మంచి చెడ్డలని తెలుసుకుని బాగోగులు మంచి చెడ్డ మర్యాదలని కూడా మాట్లాడుకోనగా అల్లుడు మాకిరువురు ఆడపిల్లలు ఉన్నారు. గోగోళ్ళు కొట్టలేదు. పెద్దమ్మాయి లేయ, పెద్దమ్మాయి రాజు, పెద్దమ్మాయి ఏయ, చిన్నమ్మాయి నాయేలు, పెద్దమ్మాయి ఏయ, చిన్నమ్మాయి నాయేలు. చూడండి, ఎప్పుడైతే లేయాలు చూపించగా డబ్బు కళను కలిగింది, కొంచెం మెల్లతనంగా ఉంది. చూడండి, చూసింది ఈవిడే చిన్నమ్మాయి రాహేలు నీ వేనమరదలు. అనగా ఒక్కసారిగా తొలి చూపులో ప్రేమించిన వాడై తమలోటువంటి ప్రేమ ఉప్పొంగిందండి. తొలి చూపులు ఆహా ఏమేమి సౌందర్యం ఏమి భావనము. నా జీవిత భాగస్వామి అయితే నా జన్మ ధన్యమే కదా. అవురా? పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలో,
గుండె విప్పాలని ఉంది చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది ఈ వనిత రత్నము ఏ పుణ్యులు గనిలో ధోనిల్లి బక్కయ్య గౌరవుల పక్కగా నువ్వు చేసిన ఉపాధి కలిగి అన్న పాట మీ పేరేంటండి ధోనిల్లి బక్కయ్య అండి ఆయన పేరు బక్కే ఆయన పేరు ధోనిల్లి ప్రసాద్ గారు మరి గురించి అంతే, అంతే. రాత్రికాల సమయంలో వాడి పేరు మీదగా వాడు ఎక్కడ కష్టార్జితం నుంచి 500 116 రూపాయలు ఇద్దరు 20 రేటే పడ్డం వాడి పేరు మీద రాత్రికాల సమయంలో మరి సర్వీస్ ఉన్నారు ఇచ్చినటువంటి వారికి అయ్యా ఆ దేవదేవుడు వెళ్ళవేళలా తెలియజేస్తున్నాడా?
గారు ఆహా. ఆ ప్రసాద్ గారికి ఏమవుతారండి అన్నయ్య అన్నయ్య గారు కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మరి తమ్ముడు గారి పేరు మీదుగా కాబట్టి వారి లెక్కల గారి నుంచి 115 రూపాయలు వారి పేరు మీద చదివించారు. ఓ తమ్ముడా తోడుగా మాతో ఉండి నేడగా మాతో నడిచి తోడుగా మాతో ఉండి వెళ్ళినావా మాకు దూరమయ్యినావా ప్రసాదు రామం